హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిషి లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకున్న కృతితో, ఏంటి చిన్ను, ఇంకా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నావు? వాడు ఇంటికి వస్తే ఇలాగేనా బిహేవ్ చేయడం అని అడిగాడు సీరియస్గా. కృతి లేవకుండా, నాకు నీ అంత మైండ్ మెచ్యూరిటీ లేదు అన్నది వెటకారంగా. రిషి, తెలుస్తూనే ఉంది. అయినా ఎప్పుడూ ఇలాగే ఉంటా అంటే కుదరదు. టైంతో పాటు మనం మారాలి అని కృతి నడుంపై ఒక్కటి వేశాడు. కృతి అబ్బా అని నడుం రుద్దుకుంటూ, పో ఋషి, నాకు మాత్రం అభి అంటే ఫ్రెండ్గా ఇష్టం లేదా? వాడు మాత్రం నన్ను ఫ్రెండ్గానా చూశాడు? రిషి, నీ తింగరి, నేనేం కాదనలేదు, బట్ వాడు వెతుక్కుంటూ వచ్చాడు మన కోసం. కృతి, వెతుక్కుంటూ ఏమీ రాలేదు, ఇది వరకు వచ్చాడుగా. రిషి, ఏంటి సెటైరా? కృతి ఒళ్ళు విరుచుకుంటూ, నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటా. నువ్వు నీ వర్కౌట్స్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి లేపు అని ముసుగేసింది. రిషి నెమ్మదిగా వచ్చి దుప్పటిలోకి దూరి, ఏంటి ఈ మధ్య వంట పని నాకు చెప్తున్నావు అంటూ నడుం మీద గిచ్చాడు. కృతి రెండు చేతులు రిషి చుట్టూ వేసి, వం ఒంటి పని నీది, వంట పని నీదే అంటూ నవ్వింది. రిషి, నువ్వు బాగా ముదిరా బుడ్డోడా అంటూ చెంప మీద ముద్దు పెట్టాడు. కృతి రిషి అంటూ స్వీట్గా పిలిచింది. రిషి, ఇలా పిలిచావంటే నాకు ఏదో టెండర్ పెట్టావు, ఏంటో చెప్పు. కృతి, మీ ఫ్యామిలీని పరిచయం చేయి. రిషి, ఇష్, తప్పదా? కృతి, తప్పదు, వాళ్ళతోనేగా కలిసి ఉండాలి. రిషి, సరే నెక్స్ట్ వీక్ వెళ్దాం. కృతి, ఇవాళే? రిషి, ఇవాళ మా ఆవిడ రెండు పనులు చెప్పింది అంటూ కృతిని మీదకు లాక్కున్నాడు. కృతి, పో, నాకు నిద్ర వస్తుంది అంటూ రిషి మీద నుంచి లేచి పక్కకు జరిగింది. రిషి, ఏంటి బుడ్డి, 4 సంవత్సరాల గ్యాప్ తప్పదు అంటూ కృతి చెయ్యి లాక్ చేశాడు. కాలింగ్ బెల్ మోగుతుంది. రిషి, ఇష్, ఎవర్రా నాయన, సండే రోజు మండే టు చేస్తున్నాడు అంటూ బెడ్ దిగాడు. కృతి నవ్వుతూ, సరే నానా చిన్ను, బెట్ మన ఇద్దరికి అనగానే, రిషి, చెప్పు త్వరగా, కాలింగ్ బెల్ మోగుతుంది. రిషి, ఆగరా రే, ఆత్రంగా వస్తున్నా. కృతి, ఆహా, వచ్చిన వాళ్ళని 10 నిమిషాల్లో పంపితే ఇవాళంతా నువ్వు ఏం చెప్పినా చేస్తా. ఒకవేళ వెళ్ళకపోతే నేను ఏం చెప్తే అది చేయాలి. రిషి, సరే కాసుకో, 10 కాదు 5 నిమిషాల్లో పంపుతా, నీ సంగతి చెప్తా అంటూ విజిల్ వేసుకుంటూ డోర్ తీశాడు. ఎదురుగా వినయ్. రిషి, నేను ఓడిపోయా, వీడు 10 నిమిషాల్లో వెళ్ళడు. ఓ వినయ్, నువ్వా, రారా అన్నాడు. వినయ్ లోపలికి వచ్చి, ఏంటో రిషి, నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నావు, చూడటానికి బాధగా ఉన్నా, రియల్లీ గ్రేట్ అని సోఫాలో కూర్చున్నాడు. లోపల చెఫ్ పాప, ఏంటి హీరో ఇంకా రాలేదు అంటూ, ఓడిపోయావా హీరో అంటూ వినయ్ నో చూసి షాక్తో నోరు తెరిచింది. దబక్కున వెనక్కి వెళ్ళింది. రిషి, వినయ్, జస్ట్ ఏ మినిట్ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. కృతి, ఇతనేంటి ఈ టైంలో అన్నది చిన్నగా. రిషి, అంతకన్నా చిన్నగా, మన ఇద్దరం కలిపోయాము అని నమ్మే వరకు మనల్ని వదలడు అంటూ హగ్ చేసుకున్నాడు. కృతి, చుచ్చు, పోమ్మా పో, ఏం చెప్తాడో విను, వెళ్ళాక లేపు అంటూ రిషిని బయటకు తోసి దుప్పటి ముసుగేసింది. రిషి కామ్గా వెళ్ళి వినయ్ పక్కనే కూర్చున్నాడు. వినయ్, కృతి, రిషి, తను నిద్ర లేవలేదు ఇంకా, ఉఫ్. వినయ్, రిష్విక్, యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ ప్లాన్ యార్, మీరు ఇవాళ ఫ్రీనే కదా అనగానే, రిషి, ప్రాజెక్ట్ వర్క్ తప్ప ఏం లేదు. కొంచెం ఉన్నది, బట్ ఐ విల్ మేనేజ్, చెప్పండి ఏంటి? వినయ్, మాకు ఒక ఫామ్ హౌస్ ఉన్నది, చాలా బాగుంటుంది. ఇలాంటివి మీతో అనొచ్చో లేదో, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా రొమాంటిక్ లుక్తో కట్టించాను. రిషి, సుప్పు కోసమా? వినయ్, ఈ 4 సంవత్సరాలలో మీరు కృతి చాలా పెయిన్ అయ్యారు అండ్ దూరంగా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే మనం అక్కడికి వెళ్దాం. రిషి, తను రాదు కదా. వినయ్,
సుప్పు చూసుకుంటా ఓ అన్నది. రిషి చూసుకోక ఏం చేస్తుంది? ఇప్పుడు బాల్ నీ కోర్టులో ఉన్నది కదా! రిషి అయినా మీకు ఎందుకు అంత శ్రమ? వినయ్ రిషి చేయి పట్టుకొని రియల్లీ యార్ యామ్ వెరీ సారీ. నీ మీద కోపంతో నేనెంత మిస్టేక్ చేశానో తలుచుకుంటే చాలా గిల్టీగా ఉంది. అందుకే మీ ఇద్దరిని కలిపే వరకు నాకు అంటూ ఆగాడు. రిషి నిద్ర పట్టదా సోదరా? ఇట్స్ ఓకే. వినయ్ మరి సుప్రజ ఏది? వినయ్ తను వస్తుంది. ఆన్ ది వే. మరి నేను కింద వెయిట్ చేస్తా. కృతి లేస్తే గొడవ చేస్తుంది అంటూ పైకి లేచాడు. రిషి అయ్యో నో ప్రాబ్లం. మీరు ఉండండి. ఎటు? సుప్రజ వస్తుంది కదా! వినయ్ పర్లేదు నేను వెయిట్ చేస్తా అంటూ కిందికి వెళ్ళాడు. రిషి ఉఫ్ ఏంటో సండే ఎంజాయ్ చేద్దామంటే అంటూ డోర్ క్లోజ్ చేసి కృతి దగ్గరకు వెళ్ళాడు. పాప డీప్ స్లీప్లో ఉంది. రిషి నెమ్మదిగా దుప్పటి తీసేశాడు. చెవి దగ్గరకు వెళ్ళి కూ అంటూ అరిచాడు. కృతి దడుచుకొని లేచింది. రిషి హిహి అంటూ పల్లెక్కిలించాడు. కృతి దిండు తీసుకొని రిషిని కొట్టి నన్ను పడుకోని రాత్రి పడుకో అంటూ ఆగి సిగ్గుపడింది. రిషి తనని పైకి లేపి దగ్గరకు లాక్కొని రాత్రి కృతి పో రిషి అంటూ రిషి గుండెల మీద తలవాల్చింది. రిషి తన జుట్టు సవరిస్తూ చెప్పు అన్నాడు హక్కీగా. కృతి రాత్రి నేను పడుకోలేదు అంటున్నా. రిషి నేను పడుకున్నానా అంటూ కళ్ళ మీద ఊదాడు. కృతి రిషి చెవి పట్టుకొని అందుకే నిద్ర వస్తుంది నాకు. రిషి లాభం లేదు చిన్ను. మీ బావగారు మన ఇద్దరినీ కలిపి తీర్థ అని మంగయ్య శపథం చేశాడు అనుకుంటా అంటూ బెడ్ మీద వాలాడు. కృతి లేచి మంగమ్మ శపథం అనుకుంటా. రిషి మగజంటు కదా జెండర్ మార్చా. కృతి ఓ అదా ఏంటట? రిషి విషయం చెప్పాడు. కృతి అది విని అయితే మనిద్దరం అక్కడికి వెళ్ళి రొమాన్స్ చేసుకోవాలంట. రిషి కాదే తను చెప్పటానికి మొహమాట పడుతున్నాడు. మన ఇద్దరం అక్కడికి వెళ్తే పాత రోజులు గుర్తు చేసుకొని ఒక్కటవుతామని. కృతి ఆహా మనం ఈ ఇంటికి వచ్చింది అందుకేగా. రిషి అవుననుకో తనకి తెలియదుగా. బట్ చూసావా తనలో ఎంత మార్పు. కాసేపట్లో డాక్టర్ బాబు వస్తుంది నిన్ను ఒప్పించడానికి. కృతి సరే మిత్రకి కాల్ చేసి రమ్మని. రిషి నాకు ఇంకో ఆలోచన వచ్చింది. కృతి ఏంటిది? రిషి నీకు ఇప్పుడు చెప్పను. వెళ్ళాక దుద్దువు గాని. నువ్వు రెడీ అవ్వు అంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. కిషోర్ అంకుల్కి ఎవరో ఫుల్ డోస్ ఇచ్చారంట. చూద్దాం పదండి. ముందు రోజు కిషోర్ బ్యాంక్ మీటింగ్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళాడు. మీటింగ్ అయ్యాక లిఫ్ట్ దిగి కిందకి వస్తూ దూరంగా ఒక ఆయన్ని చూశాడు. ఈయన ఆ గోకుల్ చంద్ర గారు కదా అనుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కిషోర్ ఫాస్ట్గా వెళ్ళి సార్ నమస్తే అనగానే ఆయన కిషోర్ గారు అంటూ థ్యాంక్ యూ ఇచ్చాడు. కిషోర్ ఎలా ఉన్నారు? గోకుల్ చాలా బాగున్నాను. మీరు? కిషోర్ ఏదో ఉన్నాలేండి. గోకుల్ మీకు అభ్యంతరం లేకపోతే కాస్త ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందామా? కిషోర్ తప్పకుండా రండి. పక్కనే మా రెస్టారెంట్ ఉన్నది అంటూ ముందుకు నడిచాడు. గోకుల్ కూడా ఆయన వెనకే నడిచాడు. ఇద్దరు రెస్టారెంట్లో ఏసీ సెక్షన్లో కూర్చున్నారు. కిషోర్ రావటం చూసి మేనేజర్ వచ్చి ఏం తెమ్మంటారు సార్ అని అడిగాడు. కిషోర్ గోకుల్ గారు మీరు ఏం తీసుకుంటారు? గోకుల్ మంచి స్ట్రాంగ్ కాఫీ చెప్పండి. కిషోర్ 2 కాఫీ అనగానే అతను వెళ్ళాడు. కిషోర్ నిజంగా ఆ రోజు మీరు కృతికి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. తను రిజెక్ట్ చేసినా మీరు ఏమీ ఫీల్ అవ్వకుండా తను ప్రాబ్లంలో ఉంటే వచ్చి హెల్ప్ చేశారు. దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి. గోకుల్ నాదేముందండి. చేసింది నేనైనా చేయించిన వాళ్ళు వేరే. కిషోర్ అంటే ఈలోపు కాఫీ వచ్చింది. కిషోర్ తాగండి అనగానే గోకుల్ తాగుతూ నైస్. కిషోర్ కృతి అంతేనండి. ఏదే చేసినా పర్ఫెక్ట్గా ఉండాలంటుంది. గోకుల్ మంచిదే. అలా ఉండబట్టే ఈ పొజిషన్కి వచ్చింది. కిషోర్ అవునండి కెరీర్లో సక్సెస్ అయ్యింది. కానీ
మ్యారేజ్ లైఫ్లోనే ఫెయిల్ అయింది. గోకుల్ ఓహో అలాగా. కిషోర్ మా అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. రిషి సినిమాల్లో హీరో తను. గోకుల్ అందుక వెనక నుండి అంత హెల్ప్ చేశాడు. కిషోర్ నాకు తనంతటా ముందు నుంచి నచ్చడు. గోకుల్‌కి గోకుల్ కిషోర్ గారు ఒకటి చెప్పండి. మంచి చెడు అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు? కిషోర్ వాళ్ళ ప్రవర్తనను బట్టి. గోకుల్ ప్రవర్తన అనేది వయసుతో పాటు మారుతుంది. ఒక ఏజ్ వచ్చాక మెచ్యూరిటీ లెవెల్‌కి వస్తాం. అవునంటారా? కాదంటారా? కిషోర్ నిజమే. గోకుల్ మరి మీరు అనుకున్నదే నిజం అనుకుందాం కాసేపు. నాకు హీరోగా రిషిక్ గురించి తెలిసింది తక్కువ. బట్ సుకృతి లవర్గా చాలా ఎక్కువగానే తెలుసు. కిషోర్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. గోకుల్ సార్ ఐ యామ్ బోర్న్డ్ విత్ గోల్డ్ స్పూన్. మా నాన్నగారి నుంచి వచ్చిన ప్రాపర్టీని ఇంకా పెంచాను. అయితే నా వారసత్వం అనేది నా పిల్లలకు రాలేదు. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళకి ఏం జరిగిందో మీకు తెలియదు. కానీ రిషికి తెలుసు. కిషోర్ రిషికా? గోకుల్ రిషికే. అది పక్కన పెడితే నా కూతురు మన కృతి ఏజ్ బీటెక్ చేసి ఈ ఎంఎస్ చేయడానికి రెడీ అయింది. ఆ టైంలో తన లైఫ్లోకి వచ్చాడు రాజేష్ అని ఒక ఇడియట్. ప్రేమ అంటూ తన వెంట తిప్పుకొని ప్రెగ్నెంట్ చేశాడు. కనపడకుండా పోయాడు. ఫలితం నా కూతురికి అపార్షన్ అయ్యి పిచ్చిది అయింది అంటూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నారు. ఇంకా మా అబ్బాయి డ్రగ్స్కి అలవాటు పడి తన లైఫ్ని నాశనం చేసుకున్నాడు. ఇవన్నీ చూసుకుంటూ నేను బిజినెస్ మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. ఫలితం టాప్ 3లలో ఉండాల్సిన నా రేటింగ్ కింద పడిపోయింది. నేను చాలా నిరాశ నిస్పృహలో కూరుకున్నాను. అప్పుడు వచ్చాడండి రిషి. నా కూతురిని పిచ్చిదాన్ని చేసిన ఆ ఇడియట్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేశాడు. నేను ఏం చేయాలో చెప్పాడు. నాలో కొత్త శక్తి తిరిగి వచ్చింది. నా పిల్లల జీవితాన్ని నేనే తిరిగి రాశాను. నా బిజినెస్ని తిరిగి డెవలప్ చేశాను. ఇప్పుడు చెప్పండి రిషి గురించి. కిషోర్ సరే మీరు చెప్పినట్లే అతను మంచివాడు అయితే నా కూతురు కెరీర్లో డౌన్ అయినప్పుడు ఎందుకు రాలేదండి? నా కూతురు తన కోసం ఎంత చేసిందో మీకు తెలియదు. అలాంటిది తను కష్టాలలో ఉన్నప్పుడు తను రావాలి కదా అన్నాడు కోపంగా. గోకుల్ సార్ మీరు ఎంతసేపు రిషిలోని చిన్నతనం దగ్గరే ఆగిపోయారు. మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇగో రిషి మీకు ముందు నుంచి నచ్చలేదు. ఎంతోమందికి నచ్చిన రిషి మీకు నచ్చలేదంటే కారణం మీ ఈగో. కిషోర్ మొహం మార్చేశాడు. గోకుల్ ఏమన్నారు? మీ కూతురు కష్టాల్లో ఉంటే రాలేదనేగా. మీ కూతురి లైఫ్ని కష్టాల్లోకి తోసింది మీరు. కిషోర్కి పేలింది. గోకుల్ నాతో పెద్ద పరిచయం లేకుండానే నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినవాడు. తను ప్రాణంగా ప్రేమించే తన భార్య కష్టాలలో ఉంటే రాడని ఎందుకు అనుకున్నాడు? కిషోర్ వచ్చాడా అంటూ అడిగాడు షాక్తో. గోకుల్ రిషి గురించి మొత్తం చెప్పాడు. అంతా విని కిషోర్ అంకుల్ ఫేస్లో నెత్తురు చుక్కలేదు. ఫుల్ షాక్. గోకుల్ సార్ రిషిని కోపంతోనో పంతంతోనో చూడకండి. ప్రేమతో చూడండి. తను ఒక అద్భుతం. ఆ విషయంలో మీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యింది. మీరు అర్థం చేసుకోవాలి అని కూడా రిషి అనుకోడు. ఇంకా మీ గురించి తను ఏనాడు నాకు చెప్పలేదు. కృతి వచ్చి చెప్పింది. నన్ను కలిసి తను ఎందుకు వచ్చిందో తెలుసా? తను సాధించిన దానికి అంతా రిషినే కారణం కాబట్టి. రిషికే తన ప్రాపర్టీస్ మొత్తం ఇచ్చేయాలని. అందుకోసం నా హెల్ప్ కోసం కిషోర్కి మళ్ళీ పేలింది. గోకుల్ ఇప్పుడు మీరు కూర్చున్న ఈ రెస్టారెంట్కి ఓనర్ మీరు కాదు రిషినే. అది కూడా తనకు ఇంకా తెలుసో లేదో మరి. మీ కూతురిపై ప్రేమ అనుకుని మీరు తన పక్కనే తన లైఫ్ నుంచి రిస్క్లోకి తోసేశారు. కానీ రిషి అదే ప్రేమతో తన భార్య లైఫ్ని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడు దూరంగా ఉండి అంటూ పైకి లేచి చివరిగా ఒక మాట కిషోర్ గారు. అంత మోసం చేసిన వాడిని అల్లుడుగా యాక్సెప్ట్ చేశా. మరి మీకోసం ఎంతో చేసిన రిషిని ఇంకెలా చూడాలో మీ సక్సెస్కే వదిలేస్తున్నా. నేను వెళ్ళి వస్తా అంటూ వెళ్ళిపోయాడు. గో గోకుల్ అంకుల్కి ఏమి ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ గోకుల్ అంకుల్ని
కావాలని పంపింది మన చెఫ్ పాప.